సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూ వాచింగ్ ద పాండా 650. ఇక మేమందరం కలిసి అరకు కాదు, అనంతగిరిలో 12 hours క్యాంప్ చేస్తున్నాము. వీడు అన్ని యాక్టింగ్ చెప్పి సో గైస్, ఇప్పుడైతే 12 hours క్యాంపింగ్ చేస్తున్నాము మన అనంతగిరిలో. మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 bikes వెళ్ళాలి, కానీ ఈ వెదర్ వల్ల ఒక కారు 2 bikes అయితే వెళ్తున్నాయి. సాయ్ సో ఇదన్నమాట. సో మీకు రైట్లో మీకు ఏమైనా కనిపిస్తే చూపిస్తా, లేదు అనుకుంటే మీకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. పోతున్నాము, వాళ్ళేమో కార్లో పోతున్నారు. ఎట్లా కొడుతున్నారు అంటే ఏదైనా కుక్క ఎంబడి పడితే ఎవరినట్టు కొడుతున్నారు. మమ్మల్ని చూసి మేము మస్తు ఎంజాయ్ చేసుకుంటాం. మేము పోతున్నాము, మేమైతే మంచిగా 2 మంది చిల్లు కొట్టుకుంటూ పోతున్నాం. రోడ్డు మీద అమ్మాయిలు అయితే వస్తుంటారు. బాగా ఇగో వీడు లవర్ బాయ్ కాబట్టి అమ్మాయిలు వీడినే చూస్తున్నారు. मुझको गले लगा के बैठा दिया फलक पे, मुझे खाक से उठा के मेरी जिंदगी सवारी, मुझको गले लगा के बैठा दिया फलक पे, मुझे खाक से उठा के. ఇక్కడ క్యాంప్ వేసుకున్నాం. ఇది ఒక రైల్వే ట్రాక్. ఎట్లుంది సార్ లొకేషన్? క్రేజీ ఉంది. రేపు మార్నింగ్ వ్యూ అయితే మరి మెంటల్ క్రేజీ ఉంటుంది. ఇప్పుడు కట్టెలు వేసుకొని పోతాం. ఇది ఏంద్రా బాహుబలి ఏం పేరు ఆమె పేరు? కట్టెలు ఏరుకుంటుంది చూడు. శివగామి దేవసేన శివగామి శివగామి వాళ్ళ మమ్మీరా. అది ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా, నేను చూపిస్తాను. చూడాలి. ఇప్పుడు మేము కట్టెలు ఏరుకోవాలి. ఆమె దేవసేనను చప్పుడు చేసుకుని ఎలాంటి పాములు గిమ్లు ఉంటాయి. అందుకే కదా గట్టిగా మాట్లాడు. కట్టెలు తోలాడాలి ఫస్ట్. ఇప్పుడు రవి గారు 18+ రోడ్డు మీద వెళ్తే ఎవరికైనా కట్టలు కనిపిస్తా, పక్కకి వెళ్తే కనిపిస్తాయి. కానీ నీ అయితే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కట్టెల కోసం తోలాడాలి ఇప్పుడు పోయి. ఇగో ఇది రైల్వే ట్రాక్, ఇక్కడనే క్యాంపింగ్, అవతల రోడ్. వ్యూ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. చూద్దాం. ఏడొస్తుంది రా ట్రైను. ట్రైన్ వస్తుందంట. కనిపించాలి ఆ గుడ్. ఒక పుల్ల ఏరి దొరికిందిరా అంట కట్టెలు. ఏ మనుషులు ఉన్నారా నాయన, నాకు అర్థమైతలేదు. నేను వీడియో తీసుకుంటూ వాళ్ళు ఆడున్నారు. మేము వేసిన క్యాంప్ ఆడ. ఇది చెట్టు కనిపించిందని చెప్పి చెట్టు కాడికి వచ్చేసిన. నేను చూస్తేనేమో కట్టెలు వీడేమో పెద్ద లోయ లెక్క ఉంది. బొంగు ఇగో ఇద్దరా నాయన రిస్క్, కానీ కట్టలేదు. దొరికిందిరా. ఇదిగో దొరికింది. డింపాపా. కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడే
ఇటు నుంచి ఆడికి వావ్ అరే మేము సాధించినాం ఇవరా. అరే ఓ ఈ పెద్ద మొద్దురా కుట్టేస్తున్నారు ఇక్కడ. ఏం కుడుతుందిరా? చెప్పు. ఇగో 1 2 3 4 5. అరే లెక్కలు రావు నాకు. బాయ్ బాహుబలి. బాహుబలి కాదు దేవసేన. కట్టలు ఏరుకుంటా దేవసేన. అరే ఈడు పుల్లలు ఈడు న్యాయం చేసిండ్రా డైలాగ్ కి. చితి పేరుస్తున్నా. ఈడు కరెక్ట్ న్యాయం చేసిండు మనిషిగాడు. వస్తుంది ఇక్కడే ఉంది. ఇది అసలైన కట్టే. చలో ఇక అయిపోయింది. క్యాంప్ ఫైర్ సెట్ ఇక నడుతుంది ఇక నైట్ కి. సిలిండర్ చైర్లు కదా సెట్ చేసేసినాం మొత్తం. సౌండ్ తీయాలి. కెమెరా ముందు సాయి చెప్పు. చెప్పాలి. సామాన్ ఒకసారి సంసారానికి పోయినట్టుందిలే. మాటలు వస్తలే నోట్లకి వెళ్ళి. కారా లేకపోతే అశోక్లీలు అంట. కారా అశోక్ లేలాండ చూసినా మళ్ళా గ్యాస్ గుడ్ల ట్రే అదే యూనికేమర్ అంటారు చూడు. ట్రే అట్టన అంటే అట్ట అని చెప్పి మేమేస్తాడు చూసినావా? దగ్గర ఎంత పెట్టి 600 700 100x ఏమన్నా మా దగ్గర వచ్చేసి అట్ట అయితే గనక 200 ఉందన్నా. అట్ట మరి అట్ట అంట అట్లే అమ్ముతారా? 100x అట్లా అమ్మరు మా సైడ్. అట్లా అమ్ముతారా? దిగిందా నీకు స్పీకర్? ఏ వంశీ, అరే టెంట్ వేయాలరా రే. అర్థమవుతుందా? అరే వంశీ వంట కూడా ఉండాలి. డబ్బున ఆకలితో ఉన్నారు అందరూ. ఆకలి అవుతుంది, 10 అవుతుంది టైం అసలు. ఇక ఈ కొడుకులు చూడరు ఏం చేస్తారు. వంట పెడుతున్నారు. దాన్ని మీ కింద కూడా పెడతాం. నీ కింద ఉందిరా. చీరలు అక్కడ ఉన్నాయి. చలో ఇప్పుడు ఏంది అంటే అన్న రావాలనా? చెప్పండి. ఇప్పుడు వచ్చేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ చూపిస్తుంది ఆల్రెడీ. అటు వచ్చేసి రైల్వే ట్రాక్. ఈ మాత్రం లొకేషన్. మా డ్రైవ్ మాట్లాడుకోండి. ఏడా వచ్చాడయ్యా. పొగ మొత్తం మొత్తానికి టెంట్ అయితే వేసేస్తాం. మంట కూడా పెట్టేసారు. ఇప్పుడు చికెన్ వండాలి. స్టవ్ చూపిస్తాం సరేరా. సరేదా గ్యాస్ రైస్ చికెన్ తీసుకురా. ఇదేమో రైసు. కష్టపడుతున్నా గైస్. లైక్స్ కొట్టండి గైస్. పాపం ఉల్లిపాయలు కట్ చేస్తాను. సబ్స్క్రైబ్ కొట్టండి గాయస్. దేనికి కొట్టండి గైస్. కారం ఉప్పు అన్న, కారం ఉప్పు తెచ్చినావు కదా? తెచ్చినా లేదా? మనమే మామ. ఏంటిదిరా? ఫైర్ పెట్టాలంటే మేమేరా. నువ్వు రాకరా ఇల్లు ఆన్లైన్ వీడియో తీసుకో వెళ్ళిపో. మావాడు అలిగిండు. ఏడా ఏడా అంటే ఇక్కడెక్కడనే. అరే నువ్వు గుడ్డు కోసం నాకు పిలిచి మరి ఒక నా గుడ్డు దింగి తిన్నారా నువ్వు? అరే ఇప్పుడు అదే గుడ్డు మళ్ళీ అడుగుతావు. అప్పుడు చెప్తా. చిరుత సినిమాలో గొంతుకులో నేను తీసుకుంటాడు చూడాడు, పట్లో నేను తీసుకుంటాడు. ప్రపంచంలో ఎవరికైనా ఆకలి ఏం పడ్డాడు? వేలంపాట అది. వేలంపాట ఫస్ట్ ఆమ్లెట్. అది వేలంపాట ఏసీలో కూడా అయిపోతుంది. వేలంపాట ఏసీలో కూడా అయిపోతుంది.
గుడ్డు కాస్ట్ 7 రూపాయలు, గుడ్డు కాస్ట్ 7 రూపాయలు. గుడ్డు కాస్ట్ 7 రూపాయలే బ్రో. ఇంకే ఆమ్లెట్ వేసినందుకు కనీసం ఎంత దూరం తీసుకొచ్చాం గుడ్డుని 100 రూపాయలు చెప్పొచ్చు. స్టార్టింగ్ 100 రూపాయలు. 100 రూపాయలు కొంటాడు. 100 రూపాయలు వంశీ ఒకటోసారి, రెండోసారి మూడోసారి కథ మనిషి కొనుక్కోరా. అయితే ఎవరికి ఆమ్లెట్ లేవు, మొత్తం అన్ని నాకే మరి. ఒకటే అన్నాడు. వేసినోడికి ఆమ్లెట్ చిక్కు లేకుండా పోయింది చివరికి. కొంచెం ఈరా అక్కడ స్టవ్ పడదెంగుతాడట. లేదు లేదు చాలా బాగుంది, అసలు అవసరం లేదు, నోట్లో వేసేసుకోవచ్చు ఇట్లా. అరే కట్ చేయరా 4 పీసులు. నేను ఆమ్లెట్లు బాగా వేస్తాను. కథం పెళ్లి చేసేద్దాం, పెళ్లి చేసేద్దాం. ఎవరు ఏది మంచి చేస్తే వాళ్ళు పెళ్లి. అన్న నువ్వు వచ్చేయండి, నువ్వు వేయాలని ఆమ్లెట్లు ఇప్పుడు. అయితే నువ్వు నెక్స్ట్ మంత్ అన్నది పెళ్లి, అందుకే అన్న నేర్చుకోవాలి ఇప్పుడు. ఉల్లిపాయల ఆమ్లెట్. వైఫా నా దగ్గర ఎందుకు ఉంటుందిరా? వైఫ్ అంట, వైఫ్ లైఫ్. ఇంకా అన్న నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అన్న నీది. చెప్పి అబ్బా ఇది కూడా మంచిగా వచ్చిందా ఆమ్లెట్. గుడ్, వెరీ గుడ్. నేను రవి నేను కూడా వీడియో తీస్తున్నా కదా. 4/4. వద్దు ఈడు ఊ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఉన్న కల్లా తలా గుడ్డు తెంగు, లాస్ట్ 10-20 గుడ్లు వెళ్తాయి, అన్ని మనం తిన్నాం. అంతే. ఏం కావాలి? ఉపకారం వేసినా తప్పు చేస్తాం. ఆయిల్ వేసినా, ఆయిల్ వేసినా, చాలా కొంచెం కాళ్ళకి వేయాలి, ఇప్పుడే కాదు, కొంచెం ఫ్రై కావాలి. డీపులు నువ్వు గట్టిగా పెట్టుకోవాలి. ఒక్కదానికి డీప్ దీంట్లో ఆమ్లెట్ వేస్తా. ఈయన లేపాలి. నాకు ఒక పీస్ పంపించాలి. నాకు 3 వచ్చినాయి. 3 వచ్చినాయి. మూడు వచ్చినాయి. ఒక పీస్ కావాలి నాకంటే. నాకు ఒక్క పీస్ ఇచ్చే వెళ్ళిపోతా. ఒక్క పీస్ ఇచ్చే వెళ్ళిపోతాను. ఏం కదా, ఏం కదా, ఇచ్చి నాకు ఒక్క పీస్ ఇచ్చే వెళ్ళిపోతాను. ఈయన పంపించేస్తే ఇక వండిస్తా. ఈయన పంపించే వంశీ రైస్ తీసుకో. మమ్మల్ని దీంట్లో కదా సార్. వంశీ రైస్ రైస్. చికెన్ ముక్క తింటారు. చూపికరా బ్రెడ్ లో చికెన్ గ్రేవీ 4 కలిపింది. రైస్ వేస్తున్నాం ఒకసారి. ఉండు. ఇలా లేదు, బిర్యానీ ఆకు, కరివేపాకు. 20 లీటర్స్ వాటర్ కథం. 20 లీటర్స్ వాటర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోతుంది. టైం వచ్చేసి 11:30 అవుతుంది. దొరికితే అట, దొరికితే లేదు. ఊర్లో ఉంటారు, ఎడిపోతున్నావు? వాటర్ ఇప్పుడైతే వాటర్ అయిపోయినాయి మొత్తానికి. మన నితిన్ వచ్చేసి వాటర్ తీసుకున్నాడు. ఇక్కడ వేరే లోకల్స్ని అడిగితే కొంచెం వాటర్ అయితే ఇచ్చారు. జరా ఇగో ఇప్పుడే తీసుకొని పోతున్నాం ఇక. చలో అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అయింది బాబు. నువ్వు 10 లక్ష తర్వాత ఫస్ట్ కదా. 10 లక్ష తర్వాత మరి మీరు ఫస్ట్ అన్నదానం కదా. మ్యాగీ అయితే ఒక్కదానికి వేసుకుండు.
హలో హలో ఏ మీ సంసారం తర్వాత, మీ అక్రమ సంబరాలు తర్వాత ఈ ఫస్ట్ ట్రైనింగ్. పాట పాడతాడు ఏ బాబు వీడియో తర్వాత అమ్మా ఫస్ట్ అన్నం తినదు. అన్న టమాటో రైస్ కాదన్న అది పులావ్. చికెన్ పులావ్ వాటర్ కొంచెం చలో పులావ్ చికెన్ సైడ్ పెట్టండి అమ్మా. అటు విసికింది కాబట్టి బిర్యానీ తింటాడేమో ఎక్కువైపోయి తాగుతుండేమో అనుకుంటున్నాను. టైం 3 అవుతుంది. ఈడేం చేస్తుండో, ఈడ వర్షం మీదకి వెళ్ళి వీళ్ళేమో కార్ కవర్ కప్పుకోరు ఇంట్లో. కార్ కవర్ కప్పుకొని పడుకోరు. మేము బస్ స్టాప్లో పోతాం ఇక. ఏమంటే అంటే బ్రో ఇప్పుడు బస్ స్టాండ్లో పడుకుందాం ఇక. మధ్యలో కూర్చో రావడం చూసుకొని నా సీట్ ఎప్పుడు మధ్యలో ఉంటుంది. చలో దా సైలెన్సర్ ఖాళీ ఉంది పాప కొడతాం. ఎట్లెట్లా బతికినొల్లం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. I can't control my love, mama. యాక్చువల్గా నిన్న నైట్ చూపించా కదా అక్కడ నుంచి రావడము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీకు మేము నైట్ ఒక దగ్గర స్టే చేసినాము, అదంతా అయిపోయింది. ఇప్పుడు మా కార్ ఏమో బ్రిడ్జ్ ఆపోజిట్లో ఉంది. ఇప్పుడు మేము ఇటు సైడ్ ఉన్నాం. నేను చూపిస్తాను ఒకసారి ఇప్పుడు ఎట్లా అయిపోయింది రోడ్. అయిపోయింది కార్ రావడానికి అసలు ఇంపాసిబుల్ అసలు. ఇది స్టంట్. రావాలనా నీ కార్ అటే ఉంది. మిస్ అయిపోయింది సార్, అక్కడ మిస్ అయిపోయింది. ఇది స్టంట్. ప్లానింగ్ లేకుండా అస్సలు రావద్దు, లేకపోతే కుడిసిపోతాం. డ్రోన్ పట్టుకొని వచ్చాము మేము. మా సూపర్వైజర్ అయితే మొత్తం కుడిపేసాడు, ప్లాన్ లేకుండా ఏం లేకుండా. అంతే. ఏంద్రా నాయన ఫ్లో ఇది. ఏ వర్షం చూసినా ఎట్లా పడుతుందో. మొత్తం కారణం వీళ్ళే, ఈ పెద్ద మనిషి. ఆడికి పోతే పక్క కొట్టుకోతారు. ఈయన మొత్తం ఫ్లో ఎక్కువ ఉంది. కొట్టేం బోర్ కింద పడితే నడ్డి. జారబడినట్టే తలకే మొదలుతుంది. చలో గైస్, ఐఎమ్ ఎంజాయింగ్. బాయ్. కార్ లాగ్ అయిపోయిందన్నా. అంతే కార్ లాగ్ అయిపోయింది సెట్గా. సరే పోవాలి. రోడ్డు బ్లాక్ అయిందా? సూపర్. ఏదో ఒకటి ఈ టైంకి. ఇప్పుడే మన వాళ్ళు అందరు వచ్చారు. అరే సాయి వీడియో చూపెట్టది అది. ఇది
సంగతి. వీళ్ళు వేరే బ్రిడ్జ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇట్లా వచ్చింది. ఇక ఇంకో 10 నిమిషాలు గులిపోతుంది అంటారు అది ఇప్పుడు అంత ఫ్లో అదే అంటారు. ఇంకో 10 నిమిషాలు అయితే మీరు కూడా అటే ఉంటుండే. అటే కాదు 3 hours పడుతుందంట బయటికి రానికి. చలో ఇప్పుడు మన మాస్టర్ అయ్యే ఎగ్స్ అదిగో నిన్నటి ఎగ్స్. ఇప్పుడు ముందుగా పాల ప్యాకెట్ కట్ చేసుకోవాలి. కడాయిలో వస్తున్నాయి నువ్వు ఇంకేమున్నాయి? కడాయిలో ఏది కాఫీ పాలు పోసుకోవాలి. సారావంశి నీళ్ళు పోసి ప్రాసెస్ అని చెప్పు ఒకసారి. ఫస్ట్ గా కడాయిలో నీళ్ళు తీసుకోవాలి. ఏ నీళ్ళు? సారా నీళ్ళు. రోల్ అన్నమాట. అవి బాయిల్ అయ్యేంత వరకు ఆగాలి. అంతవరకు మనం ఉచ్చ కూడా ఆపుకోవాలి. తర్వాత మ్యాగీ అనుకున్నాం కానీ వీళ్ళు ఇప్పి తెచ్చారు. మాట్లాడాలి మనకు తెలియదు, ఎందుకంటే చాలా ఇస్తాడు కాబట్టి. తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. ఏం పొడి? మసాలా పొడి. ఇప్పి మసాలా పొడి. ఇప్పిన మసాలా పొడి. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్లేట్ వస్తుంది తింటారా వంశీ? కానీ ప్లేట్లు లేవు. ఫోటోషూట్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఆకలి మాత్రం మస్తు అవుతుంది. పొద్దులు తిన్నది మాత్రం కొంచెం మ్యాగీ చూసిరు. సో అదే మీకు మధ్య మధ్యలో క్లిప్స్ వచ్చే ఉంటాయి. ఇన్స్టా 360 క్రేజీ అంటే క్రేజీ వ్యూస్ ఉన్నాయి. కానీ ఒక్క రెయిన్ వల్ల మొత్తం ట్రిప్ అంతా కొంచెం అటు అయిపోయింది. సారీ. సో దీని తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోతాం. ఇక లంచ్ అనేది ఇక చూడాలి ఒకసారి.